అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏలినాటి శనిలాగా పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికల్లో ప్రతిరోజు రాసేటటువంటి విషపూరితమైనటువంటి కథనాలు, ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించేటటువంటి విధంగా వాళ్ళు రాసేటటువంటి రాతలు. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 416లో ఎటువంటి రాసినాయో ఒకసారి చూద్దాం. అసలైనటువంటి వార్తలు ఉండవు, ప్రజల నెత్తిన అనేక రకాల భారాలు పడుతున్నా దానికి సంబంధించి మాత్రం ఎక్కడ హైలైట్ చేయరు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి మాత్రం రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవేంటో ఈరోజు ఒకసారి చూద్దాం. మరోసారి పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరొకసారి పెరిగినాయి. గడిచిన 9 రోజుల్లో 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం. బాదుడే బాదుడు 4 సార్లు 9 రోజుల వ్యవధిలో, కేవలం 9 రోజుల వ్యవధిలో. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగేటప్పుడు వీళ్ళు చెప్పినటువంటి మాట పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగవని చెప్పారు. కానీ ఎన్నికలు అయిపోగానే, ఏదైతే ప్రమాణ స్వీకారాలు అయిపోగానే స్టార్ట్ చేశారో పెంచడం. 9 రోజుల్లో 4 సార్లు బాదుడే బాదుడు. మొదటిసారి 3 రూపాయల పెట్రోల్ మీద డీజిల్ మీద, రెండోసారి 87 పైసల పెట్రోల్ మీద 91 పైసలు డీజిల్ మీద, మూడోసారి 87 పైసలు పెట్రోల్ మీద 91 పైసలు డీజిల్ మీద, ఇది 4వసారి 2 రూపాయల 84 పైసలు పెట్రోల్ మీద 2 రూపాయల 86 పైసలు డీజిల్ మీద. మొత్తంగా చూస్తే ఈ 4 సార్లుగా ఈ 9 రోజుల్లో పెరిగినటువంటి పెట్రోల్ ధర 7 రూపాయల 58 పైసలు, డీజిల్ 7 రూపాయల 68 పైసలు పెరిగింది వితిన్ 9 డేస్లో. ఏదైతే భారతదేశ వ్యాప్తంగా, అంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆ భారతదేశంలోనే అత్యధికమైనటువంటి రేటు ఉంది పెట్రోలు డీజిల్. ఎంటైర్ ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్నాం పెట్రోల్ రేట్లో, డీజిల్ రేట్లో. కానీ ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు కొడుకు కావచ్చు, ఏదైతే మాలోకం మంగళగిరి నారా లోకేష్ వాళ్ళ అబ్బాయి తెలుసు కదా, వీళ్ళు చెప్పింది ఏంది, కంపట్టలేదా ఇంపట్టలేదా, పెట్రోల్ డీజిల్ మన ఏపీలోనే ఎక్కువ ఉంటుంది, మేము అధికారంలోకి వస్తే తగ్గించేస్తాం అని చెప్పి సెల్ఫీలు దిగారు కదా. ఈరోజు మరి 7 రూపాయల 58 పైసలు పెట్రోల్ మీద, డీజిల్ మీద 7 రూపాయల 68 పైసలు పెరిగితే ఏం కంపట్టలేదా, ఏం ఇంపట్టలేదా, లేదంటే కనపడుతూ వినపడి కంపట్టలేదు వింపట్టలేదు అని చెప్పి చెప్పదలుచుకున్నావా? భారతదేశంలో ఎక్కడా లేనంత దారుణమైన రేటు కుప్పంలో ఉంది పెట్రోల్ డీజిల్ రేటు. చూడండి, కుప్పంలో 1 లీటర్ పెట్రోల్ రేటు 118 రూపాయల 37 పైసలు, డీజిల్ 106 రూపాయల 14 పైసలు, తిరుపతిలో 117 రూపాయల 86 పైసలు పెట్రోలు, డీజిల్ 105 రూపాయల 51 పైసలు. ఎక్కడా లేనంత అత్యధిక రేటు ఏపీలోనే పెట్రోల్ డీజిల్ రేట్లు అత్యధికం. మరి ఎప్పుడు తగ్గిస్తున్నారు, కంపట్టలేదా ఇంపట్టలేదా లోకేష్ని అడుగుతా ఉన్నాం. ఈ బీటెక్ రవి అనేటటువంటి దుర్మార్గుడి చేత కరకట్ట క్రిమినల్స్ పెట్టించినటువంటి ప్రెస్ మీట్లో భాగంగా పిల్లలని కూడా చూడకుండా గొంతులు కోయించారు. అల్టిమేటం ఇచ్చి మరీ హత్యలు చేయించిన చరిత్ర జగన్ది. ఆశ్రయం ఇచ్చిన వారిని దారుణంగా చంపేసే నైజం వైఎస్ కుటుంబాంది. హత్యలో పెట్టుబడిగా వారు రాజకీయంగా ఎదిగారు. తెదేపా నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ధ్వజం. నువ్వు మనిషి పుట్టకే పుట్టావా అని అడుగుతున్నావు బీటెక్ రవిని. నువ్వు మనిషి పుట్టక పుట్టుండుంటే ఇట్లాంటి మాటలు మాట్లాడవు కదా. నీకు 55 ఏళ్ళ వయసు వచ్చింది, నువ్వు అదే పులివెందుల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివి. నిజంగా పిల్లలను కూడా చూడకుండా గొంతులు గోయించే టైప్ అయితే నీ గొంతు ఎప్పుడో వస్తేవాళ్ళు కదా. నిన్ను 55 ఏళ్ళు ఎందుకు బతకనిస్తారు? ఇంకా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా రిగ్గింగులు చేసుకుంటా పులివెందులో జెడ్పీటీసీకి మనం నువ్వు జయించినటువంటి అరాచకం గొంతులు కోసేవాళ్ళు అయితే, ఏది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నిజంగా ఏదైతే హత్యలే పెట్టుబడిగా వెళ్ళేవాళ్ళు అయితే, హత్యలే చేయించే కుటుంబం అయితే, మొన్న పులివెందుల జెడ్పీటీసీలో మీ అరాచకానికి చేయకుండా లేపేసేవాళ్ళు కదా 4-5. నువ్వే చెప్పావు ఆ బ్రోకర్ కృష్ణ ఛానల్లో ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆయన మనసు పెడితే అరగంటలో నేను ఉండను అని చెప్పి. అంటే ఆయన ఆ టైప్ కాదనే కదా, ఆయన అనుకోలేదనే కదా, అనుకోడనే కదా. నిజంగా ఆ విధంగా ఎదుగుంటే రాజారెడ్డి గారిని చంపినటువంటి ఆ నీచుడు, ఆ ఫ్యాక్షనిస్ట్ అయినటువంటి పేర్ల పార్థసారథి రెడ్డి అనేవాడు ఈరోజు బరి తెగించి నోటికి ఏదొస్తే అది వాగుతూ ఉన్నాడు కదా, ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొడతా ఉన్నాడు కదా. మరి అదే మేము అధికారంలో ఉన్నప్పుడు లేదు, అంతకుముందు రాజశేఖర గారు అధికారంలో ఉన్నప్పుడు మరి పేర్ల పార్థసారథి రెడ్డి అనేవాడు బయట అట్లా తిరిగాడు అంటే వదిలేశారనే కదా. అంటే హత్య రాజకీయాలని మీరు ప్రోత్సహిస్తారు, మీరు ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటి సంస్కృతి వద్దని చెప్పి ఫ్యాక్షన్ సంస్కృతి అంతమొందాలి, ఫ్యాక్షన్ సంస్కృతి అనేది ఉండకూడదని చెప్పి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు కాబట్టే మీరందరూ ఈరోజు బతికి బట్టగట్టగలిగారు. ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాయలసీమ నాయకులు మేము అధికారంలో ఉన్నప్పుడు
అన్నా వాళ్ళు మన మీద దాడులు చేశారన్నా 2014-19 మనం కూడా చేయాలంటే ఇలాంటిది మంచి పద్ధతి కాదు. వాడు తప్పు చేశాడని మనం కూడా చేస్తామా? ఏదన్నా ఉంటే లీగల్గానే వెళ్ళాలి, ఇలాంటి సంస్కృతి మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా కరకట్ట క్రిమినల్స్ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతూ అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. పిల్లల్ని చంపినటువంటి చరిత్ర మీది కదా. రషీద్ అనే పిల్లాడిని వినుకొండలో నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి నారా గొడ్డలిపోటు పార్టీ ఎవరిది? మీదే కదా. నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి హత్య చేయించినటువంటి పార్టీ మీ నారా గొడ్డలిపోటు పార్టీ అలియాస్ తెలుగుదేశం పార్టీ కదా. కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి అనేటటువంటి గిరిజన బాలికని అత్యాచారం చేసి హత్య చేయించినటువంటి వ్యక్తులు ఎవరు? మీ తెలుగుదేశం వ్యక్తులే కదా. ఈరోజు మీరు మాట్లాడితే అలా పిల్లలకి గొంతు గోయటం, ఆ పిల్లల్ని లైంగికంగా వేధించటం, ఆ పిల్లల్ని సైకోల్లాగా మీ టీడీపీ వాళ్ళు వేధించటం, ఆ పిల్లల భవిష్యత్తును చిదిమేయటం, ఇవన్నీ మీ నారా గొడ్డలిపోటు పార్టీకి అలవాటు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాడు. ఈ రాష్ట్రంలో ఉన్న తన కూతుర్లే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడు ప్రతి పిల్ల చదువుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎలా ఉన్నత చదువులు చదువుకున్నారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి పిల్లలు కూడా అలానే ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆలోచనతో విదేశీ విద్యా దీవెన కావచ్చు, లేదంటే ఇక్కడ స్కూల్లో నుంచే 1వ తరగతి నుంచే ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి కావచ్చు, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, బైజూస్ కంటెంట్ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, టోఫెల్ కావచ్చు, ఐబీ సర్క్యులర్ కావచ్చు, ఐబీ కరికులం కావచ్చు, అదేవిధంగా బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, ఆ పిల్లలు చదువుకునేటటువంటి స్కూళ్ళు నాడు నేడులో భాగంగా ఏదైతే కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దడం కావచ్చు, ఆ పిల్లల్ని ఐక్యరాజ్య దాకా పంపించడం కావచ్చు, ఇది కదా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి వ్యక్తి. ఆ పిల్లల గొంతు ఈరోజు కోస్తున్నటువంటి వ్యక్తులు మీరు కదా. పిల్లలకి ట్యాబులు ఇస్తే ఆ ట్యాబులు వద్దు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు మీరు. బైజూస్ కంటెంట్ అంటే అది ఏ జ్యూసు అని మాట్లాడినటువంటి గలీజు మనుషులు మీరు. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దన్నటువంటి దుర్మార్గులు మీరు. ఈరోజు పిల్లలను గొంతు కోశారు, వాళ్ళ గొంతు కోశారు. ఏదో ప్రాస బాగుందనో, లేదంటే కరకట్ట క్రిమినల్స్ తండ్రి కొడుకులు రాసిచ్చినటువంటి కరకట్ట క్రిమినల్స్ రాసిచ్చిన స్క్రిప్ట్ని చదివితే బీటెక్ రవి కాలం అన్ని రోజులు ఒకేలాగా ఉండదు. ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో కరకట్ట క్రిమినల్స్ని మించిన క్రిమినల్స్ ఇంకోలేరు. వసాబా బిన్ లాడెన్ కానీ దావూద్ ఇబ్రహీం కంటే డేంజరస్ మనుషులు ఈ కరకట్ట క్రిమినల్స్. తస్మాత్ జాగ్రత్త ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నాం. మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ 2 దినపత్రికల వార్తలు ఎలా ఉంటాయో. అమరావతి అరుస్తుంది, అమరావతి అదరహో బెదరహో, ఏదైతే పోలవరం పరిగెత్తుతూ ఉంది, అసలు పోలవరం నీళ్లు ఆంధ్రప్రదేశ్కి కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా సరిపోయేంత వచ్చేస్తున్నాయి, ఆ విధంగా కడుతున్నారు. ఇలాంటి గాలి రాతలు రాస్తూ ఉంటాయి. ఎందుకంటే నెల నెల డబ్బులు కావాలి కదా చంద్రబాబు నాయుడు ఇచ్చేవి. సో ఇవాళ ఆంధ్రజ్యోతి పెద్ద హెడ్డింగ్ పెట్టి కాలంతో పోటీ పడుతుందంట పోలవరం, కాలంతోనే. అందుకనేనా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారంటే కనీసం నోరు తెరిచి చేసామని చెప్పలేనటువంటి దిక్కుమాల స్థితిలో ఉన్నారు. నీరేమో ఉరకలు వేయాలి, పనులేమో పరుగులు తీయాలి. తీస్తుంది అన్నావు కదా, ఇక్కడ పోటీ పడుతుందంటే తీస్తుంది, ఉరకలు వేసింది అనుకోవాలి కదా. ఉరకలు వేయాలి, పరుగులు తీయాలి ఏంది? మనం పరిగెత్తుతుంది, ఉరకలు వేస్తుందని కదా రాయాల్సింది వార్త. శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయంట. పోలవరం ప్రాజెక్టుకి మీరు వచ్చిన తర్వాత ఉరేసేసి ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి అని చెప్పి సిగ్గు లేకుండా ఎట్ట వార్త రాస్తున్నావు బ్రోకర్ కృష్ణ అలియాస్ రాధాకృష్ణ. పోలవరం ప్రాజెక్ట్ని 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గించి అంతవరకే మాకు డబ్బులు చాలు అని చెప్పి ఒప్పుకొని వచ్చి పోలవరం అయిపోయింది, ఉరకలు ఎత్తుతుంది. ఎట్లయింది పోలవరం? 55,000 కోట్ల రూపాయలు పోలవరం అంచనా. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేవలం 30,000 కోట్లే ఇస్తామని చెప్పి తెగేసి చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకుని దానికి మీరు కూడా సంతకం పెట్టి వచ్చారు. మరి పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే 41 మీటర్లకు పోలవరం పూర్తి చేస్తే అది మొదటి దశ అవుతుంది. అప్పుడు అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఎట్లా అవుతుంది? అప్పుడు కృష్ణా డెల్టాకి నీళ్ళు ఎలా వస్తాయి? 41 మీటర్లకి నీళ్ళు ఎలా వస్తాయి? 45 మీటర్లకు పోలవరం నింపితే కదా నీళ్ళు వచ్చేది. అంటే అది నింపాలి అని అంటే ఇంకొక 25,000 కోట్లు కావాలి కదా, R&R ప్యాకేజ్ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా పోలవరం ఎలా పూర్తయిద్ది? అసలు పోలవరాన్ని నాశనం చేసి పడేసి మీరు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 దాకా ఈరోజు ఉరకలు ఎత్తుతుంది, పరుగులు ఎత్తుతుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం. దాన్ని పోలవరం ప్రాజెక్టులో ఏదైతే స్పిల్వే నిర్మాణం పూర్తి కాకుండా, ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణం, దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాకుండా మధ్యలో ఏదైతే డ్యామ్ ఉందో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్కి పునాదులు తీయటం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. అంటే గోడ పునాది
ఎక్కడ పోలవరం ప్రాజెక్ట్కి మిగిలిన ప్రాజెక్టులకి డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, నార్మల్గా ఒక ప్రాజెక్ట్ అంటే 2 కొండల మధ్య కట్టేస్తాం. నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ మనం చూస్తుంటాం అందరూ. 2 కొండల మీద అదే స్పిల్వే, అదే బ్యారేజీ, అదే డ్యాము, ఇంక వేరే ఏముండదు. కానీ పోలవరం ఒక డిఫరెంట్. గోదావరి నదిని పక్కకు మళ్లించి అక్కడ స్పిల్వే నిర్మాణం చేపడతారు. ఆ స్ట్రైట్కి ఏదైతే గోదావరి వస్తుందో అక్కడ ముందు ఎగువ కాపర్ డ్యామ్ కట్టాలి, దాని తర్వాత కింద దిగువ కాపర్ డ్యామ్ కట్టాలి, మధ్యలో ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ అంటే మెయిన్ పోలవరం డ్యామ్ కట్టాలి. కానీ మీరేం చేశారు, ఆ గోదావరి నదిని మళ్లించిన తర్వాత స్పిల్వే ఛానల్ కానీ, ఏదైతే స్పిల్వే నిర్మాణం కానీ, అప్రోచ్ ఛానల్ నిర్మాణం కానీ, పైలట్ ఛానల్ కానీ ఇవేమీ కూడా పూర్తి చేయకుండా అలా కొద్దిగా స్టార్ట్ చేసి వదిలేసి ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని స్టార్ట్ చేసి మధ్యలో 2 బొక్కలు పెట్టి, ఒక చోట 300 మీటర్లు, ఇంకో చోట 300 మీటర్లు బొక్కలు పెట్టి కింద దిగువ కాపర్ డ్యామ్ అసలు స్టార్టే చేయకుండా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే మెయిన్ డ్యామ్ పునాదులు తీశారు. దీనివల్ల గోదావరి విపరీతమైనటువంటి వరద వస్తుంది. కంపేర్ టు కృష్ణ ఎక్కువ వరద వస్తూ ఉంటుంది గోదావరికి. ఆ గోదావరికి వరద వచ్చినప్పుడు అది ఎగువ కాపర్ డ్యామ్ తన్నిద్ది, ఆ తంతు పక్కకి వెళ్తుంది. ఆ ఎగువ కాపర్ డ్యామ్లో 2 బొక్కలు ఉంటే అది వెళ్ళి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ మీద పడతాయి వాటర్. అదేవిధంగా వెనక నుంచి వచ్చేది దిగువ కాపర్ డ్యామ్, ఇది కట్ల. అప్పుడు ఈ స్పిల్వే నుంచి వచ్చేటటువంటి వాటర్ వెనక నుంచి తంతది. ఈ తంతడం వల్ల ఏదైతే ముందు నుంచి 2 బొక్కలు వెనక అసలు కంప్లీట్ చేయాల, దానివల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. 2 స్పిల్వే నిర్మాణం మీరు పూర్తి చేయాల. 48 గేట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి 50 లక్షల క్యూసెక్కుల నీరు ఒకేసారి వచ్చినా వదిలే విధంగా నిర్మాణం పూర్తి చేశారు. మళ్ళీ మీరు ఈరోజు డబ్బా కొట్టుకొని ఏందేందో పోలవరం నుంచి మీ ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తూ ఉంటారు. ఇకనైనా వాస్తవాలు చెప్పడం నేర్చుకోమని చెప్పి రాధాకృష్ణకి హితబోధ చేస్తూ ఉన్నాం. అయ్యో రొయ్య, ఏదైతే మేత ధరేమో పైకి, రొయ్య ధరేమో కిందకి. నష్టాలలో ఆక్వా రైతులు విలవిల. 15 రోజుల్లో 100 కౌంటు ధర 270 రూపాయల నుంచి 215 రూపాయలకి తగ్గిపోయింది. ఫీడ్ ఎగుమతిదారులు సిండికేట్ అయ్యారు. ఉద్యమం దిశగా రొయ్యల రైతులు వెళ్ళబోతా ఉన్నారు. మండు టెండర్లో రోడ్డెక్కి నిరసన గలం వ్యక్తం చేస్తున్నటువంటి ఆక్వా రైతు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి విన్నవించుకుంటా ఉన్నారు. ఆకివీడు, నెడమర్రు, పాలకొల్లు, భీమవరం తదితర ప్రాంతాల్లో రైతులు ఆక్వా రైతు పరిస్థితి ముందు చూస్తేనేమో నొయ్యి, వెనక చూస్తేనేమో గొయ్యి అన్న చందనంగా తయారైంది. మేత ధరలేమో పెరిగిపోతూ ఉన్నాయి, బట్ రొయ్యల ధరలు మాత్రం పడిపోతూ ఉన్నాయి. దీంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. రొయ్యల ఫీడు ఎగుమతిదారులు అందరూ సిండికేట్ అయ్యి రైతులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇది ఏదైతే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తే. అన్ని ప్రతికూలతలు ఏదైతే ఆక్వా రైతుకి ఏడాది కాలంగా రొయ్యల మేత ధరలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. గత ఏడాది టన్ను రొయ్య మేత ధర 65 నుంచి 75 వేలు ఉండగా ఇప్పుడు 90 నుంచి 95 వేలకు పెంచారు. అంటే రైతుకి ఒక టన్నుకు అదనంగా 20 వేలు భారం పడినటువంటి పరిస్థితి. ఇక రొయ్య రేటు తగ్గుదల వల్ల టన్నుకు 45 వేల రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా యంత్రాంగం మేలుకోవాలి. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మీకు తెలుసు, పాలకొల్లు డ్రామా నాయుడు, ఈడ సైకిల్ దొక్కటం కాదు, వెళ్ళి ఈ ఫిటోలకు ఫోజులు ఇవ్వటం కాదు, ముందు అక్కడ ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించి ఆక్వా రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడమని చెప్పి మీ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నారు. రైతులు ఇప్పటికైనా మేలుకోమని చెప్తా ఉన్నాం. హై స్కూలు ప్లస్ సమస్యలు ఫుల్లు. 1100కు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీ. ప్రవేశాలు ఫలితాల్లోనూ వెనకబాటే. ప్రభుత్వ హై స్కూల్ ప్లస్ల్లో ఇంటర్మీడియట్ నిర్వహణ గాడి తప్పుతుంది. వీటిల్లో పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేరు. గత ప్రభుత్వంలో బాలికలకు ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ విద్య కోసం 294 ఉన్నత పాఠశాలలు, కో ఎడ్యుకేషన్ కోసం 210 ఉన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ను ప్రారంభించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఇప్పుడు అధ్యాపకుల సమస్య వచ్చి పడింది. మరి మాలోక మంత్రి కదా దీనికి కూడా, విద్యాశాఖ. మనం చదువు కొనుక్కున్నాం కదా, ఈడేమో చదువుకుంటానంటేనేమో పిల్లలకి ఉపాధ్యాయులు దొరకనటువంటి పరిస్థితి. అతి తక్కువ ఉత్తీర్ణత నమోదవుతుంది ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యకు అని చెప్పి రాసినటువంటిది. మరి ఇప్పటికైనా నిద్ర లెగిసి ఇది కంపడుతుందా వెంపడుతుందా చూసుకొని కనీసం అధ్యాపకులు నియమించేటటువంటి పనన్నా చేయి. తర్వాత నీ షికారులు, లేదంటే నీ అతి ఓవర్ యాక్షను, లేదంటే ఇక్కడికి వెళ్ళి ఏదైతే మామిడికాయలు కొనుక్కెళ్తున్నా ఇంట్లోకి, ఇవన్నీ తర్వాత. ముందు అధ్యాపకుల్ని నియమించమని చెప్పి నారా లోకేష్కి తెలియజేస్తా ఉన్నాం. స్ట్రెచ్చర్లు ఉండవు, వీల్ చైర్లు దొరకవు, పడకల కోసము పైరవీలు చేసుకోవాల్సిందే. మంగళగిరి ఎయిమ్స్ ఎమర్జెన్సీలో దారుణమైనటువంటి పరిస్థితులు అని చెప్పి అదే ఈనాడు కరపత్రిక
టీడీపీ కరపత్రిక రాసినటువంటి పరిస్థితి. వీళ్ళే ఎంత రాశారంటే ఇంకా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఎందుకంటే కొద్దిగా లైట్ వేలోనే రాస్తారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి. సో ఇంకా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అది ఎయిమ్స్ అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం మనకు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హాస్పిటల్, అత్యున్నత వైద్య సేవలు అందుతాయనే నమ్మకంతో మంగళగిరిలోని ఎయిమ్స్కు వచ్చే రోగులకు కష్టాలు ఎదురవుతున్నాయి. స్ట్రెచ్చర్లు, వీలు చైర్లు దొరక్క రోగులు, సహాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఎప్పుడు అడిగినా పడకలు ఖాళీ లేవని చెబుతున్నారు. కళ్ళెదుటే రోగి విలవెల్లాడుతున్న సిబ్బంది పేపర్ వర్క్స్, సాంకేతిక కారణాలంటూ చేర్చుకోవడంలో జాప్యం చూపిస్తున్నారు. స్ట్రెచ్చర్లు, వీల్ చైర్ల కోసం కష్టాలు అని చెప్పి ఆ ఫోటోలు అక్కడ ఉన్నటువంటి జనాల్నితో ఈనాడు వేసినటువంటిది. మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అంటే ఆయన కొద్ది తెలుగు వచ్చో లేదో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అని ఒక ఆయన ఉన్నాడు మన రాష్ట్రానికి. అదేనండి బాబు, మన ధర్మవరంలో పాపం కేతిరెడ్డి గారేమో పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి ప్రతిరోజు ప్రజల్లో తిరిగితే, ఈయనేమో లాస్ట్ మినిట్లో వచ్చేసి ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయాడు. అక్కడ ధర్మవరంలో కేతిరెడ్డి గారిని పలానా గల్లీలో పలానా వాళ్ళ పేరు చెప్పమన్నా ఆయన చెబుతాడు. ఎందుకంటే ఆయన పాపం గ్రామాన తిరిగాడు కాబట్టి. ఈయనకు ఒక ఊరు పేరు చెప్పి ఆ ఊరు ఏ మండలంలో ఉందంటే చెప్పలేడు, చూసుకోవాలి కాబట్టి. లేదా పిఎని అడగాలి, ఇది మన నియోజకవర్గంలో ఊరేనా, ఉంటే ఏ మండలంలో ఉందని చెప్పి. అట్టంటి ఆడిని తీసుకొచ్చి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి వేశారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంటే చెయ్యి అంటాడు. ఓ పక్క ఎక్కడా లేనంత కుంభకోణాలు వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతుంటే ఈయన మాత్రం ఒక్కరోజు నోరు మీద పడ్డాడు. అదే జగన్ గారిని తిట్టమని చంద్రబాబు నాయుడు చెప్పగానే పొద్దున్న బ్రష్ చేసుకోకుండా వచ్చేస్తారు తిట్టడానికి. ఇది ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి. ఇప్పటికైనా నిద్ర లేగమని చెప్పి ఆ మొద్దు నిద్రపోతున్నటువంటి సత్యకుమార్ యాదవ్కి చెప్తా ఉన్నాం. ఇది బహుశా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటన జరగదేమో. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఒకటే రోజు ఒకటే బిల్డింగ్లో కూర్చొని ఇద్దరు ఒకటే శాఖ మీద వేరువేరుగా సమీక్షలు. మరి దీంట్లో మతలబు ఏంటో ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాలి. మొన్న శుక్రవారం మే 22వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో పచ్చదనం పెంపుపై సమీక్ష చేశారు. త్వరలో చేపట్టే 2.5 కోట్ల సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈయన ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి ఏ శాఖ మీదైనా సమీక్ష చేసే అధికారం ఆయనకు ఉంటుంది. కానీ కన్సర్న్ మంత్రి కూడా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా కన్సర్న్ మంత్రితో ఉండాలి. అక్కడ కన్సర్న్ మంత్రి ఎవరు? పర్యావరణ అటవీ శాఖకు సంబంధించి మిస్టర్ మాదాపూర్లో ఉండేటటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన నిజంగా అక్కడ లేడా అంటే ఆ సచివాలయంలోనే ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి సమీక్షడానికి ఉప ముఖ్యమంత్రి లేకుండానే, అంటే కన్సల్ట్ మంత్రి లేకుండానే సమీక్ష చేసేశారు. ఇది ఒక పాయింట్. మళ్ళీ అదే రోజు అదే శాఖకు సంబంధించి అదే అధికారులతో చూడండి, మళ్ళీ అదే శుక్రవారం సచివాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేసినటువంటిది. ఆయన కూడా ఏం చెప్పాడు? 2.4 కోట్ల సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పాడు. ఒకటే అంశం, ఒకటే రోజు, ఒకటే బిల్డింగ్లో ముఖ్యమంత్రి సపరేట్ సమీక్ష, ఉప ముఖ్యమంత్రి సపరేట్ సమీక్ష. ఏంటి ఈ నెల వాటాల్లో ఏమన్నా ఇబ్బంది వచ్చిందా? అలిగావా? మరి నీకు సంబంధించిన సమీక్ష ముఖ్యమంత్రి చేస్తుంటే నువ్వు దానికి వెళ్లకుండా మళ్ళీ నువ్వు సపరేట్ సమీక్ష చేయటం ఏంటి? అంటే ఏంటి తేడా? ఇది ఎందుకు జరిగింది? ఇది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇది మీరంతా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఫస్ట్ ఒకటే శాఖలకి ఒకటే రోజు ఇద్దరు రివ్యూలు ఏంది? సో దీనికి సమాధానం చెప్పాలి. సీఎం డిప్యూటీ సీఎం మధ్య ఏం జరిగిందనేది ప్రభుత్వం వివరణ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.